శివ 100 డేస్ అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు థ్యాంక్స్ చెప్తూ ఒక పెట్టమన్నారు. యాడ్ ఇమ్మన్నారంట. అవును, నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళే నాకు వాళ్ళే చెప్పాలి. నాకు చెప్పాలి. తర్వాత గోవిందా గోవిందా ఫ్లాప్ అయింది కదా నాకు. అప్పుడు వాళ్ళు అడిగారంట ప్రొడ్యూసర్, సార్ మీరు ఒక నమస్కారం పెట్టి ఒక ఫోటో పేపర్లో వేద్దాం చూడమని. నేనైతే పెట్టను, నాకైతే ఇష్టం లేదు. ఫోటో పెడితే చూస్తారా మేడం? మీరు ఫోటో అంటే అప్పుడు ఏదో అలా ఆలోచించేసారు అంతే. అది కాదు, మంచి సినిమాని ఎవరు చూడొద్దు అన్న చూస్తారు. ఆపలేరు. అదే చెప్పాడు, చూసేవాళ్ళు ఎలాగో చూస్తారు, ఎలా ప్రమోట్ చేసినా హిట్ చేయలేరు. చూడని వాళ్ళు చూడరు, నేను పెట్టను అంతే. అంటే కాకపోతే ఇప్పుడు వేరు విశేష్ గారు, అప్పుడు అలాంటి ఆన్సర్స్ చాలా హట్ అయ్యేవారు అప్పట్లో. ఎందుకంటే అప్పట్లో అంటే చాలా కొన్ని అలాంటి ఆన్సర్స్కి బాధపడేవారు, హట్ అయ్యేవారు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వేరు, ఇప్పుడు మన మీడియా కానీ మనం ఆలోచించే విధానం, చదువుకున్న చదువులు, తన రామోయిజం ఉంది కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తను అలా ఎందుకు ఉంటాడు. అప్పుడు అవన్నీ లేవు కదా, లేవు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అప్పుడు నిజంగా సినిమా ఫ్లాప్ అయినా మరీ ఇంత దారుణంగా ఉండేది కాదు కదా. అవును అవును. మరీ థియేటర్లో ఒక్క మనిషి లేకపోవడం, 10 మంది లేకపోవడం అనేది అప్పుడు లేవు. ఫ్లాప్ అంటే ఓ 15 రోజులు లేక వెళ్ళిపోయేది. అంతేగాని డే 1 నుంచి లేకపోవడం మాకు తెలియదు అసలు. మా చిన్నప్పటికి అలా లేదు అసలు.